చేసినప్పుడు హ్యాండ్స్ లిఫ్ట్ చేయాలి సైమల్టేనియస్గా. సో అంతకు మించి మీ బాడీ వచ్చేసి టోస్ అండ్ చెస్ట్ మీద బేర్ అయి ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ హీల్ టచెస్. సో హీల్ టచెస్ ఎలా చేస్తాం? పడుకుని మీ లోవర్ బ్యాక్ కొంచెం లిఫ్ట్ చేసి మీ అప్పర్ బ్యాక్, దెన్ హ్యాండ్స్ ఇలా పెట్టి టచ్ చేస్తాం. రైట్, ఇక్కడ మీ లెగ్స్ షోల్డర్ విడ్త్ లోపలే పెట్టుకోవాలి. రైట్, సో దిస్ ఈస్ హీల్ టచెస్. సో లాస్ట్లీ ఆర్మ్ హాలర్స్. సో ఇది ఎలా చేస్తాం? సో బేసిక్గా మీ చెస్ట్ అండ్ టోస్ ఇవి మాత్రమే పడతాయి, చెస్ట్ టోస్, అండ్ మీ నీస్ చెస్ట్ పడతాయి. అండ్ కొంచెం మీ లెగ్స్ ఇలా పెట్టుకున్న కొంచెం లిఫ్ట్ చేయండి పైకి. యా, సో పాయింటింగ్ అనమాట, టోస్ పాయింటింగ్, హ్యాండ్స్ పాయింటింగ్గా పెట్టి సర్కిల్స్ ఫామ్ చేయండి. 1 2 యా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్మ్ హాలర్స్. సో దట్స్ ఆల్. సో మనం చేసే ఎక్సర్సైజ్ చూసాం ఇప్పుడు, అండ్ 12 exercises. సో ఈచ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఫర్ 30 seconds అండ్ 10 seconds రెస్ట్. ఇంక వేస్ట్ చేయకుండా టైం వెళ్ళిపోదాం. చలో, సో ఫస్ట్ అయితే ఆర్మ్ సర్కిల్స్. సో షోల్డర్స్ టైట్గా చేసి తిప్పండి. సో ఇన్ కేస్ బిగినర్స్ అయితే ఇలా షోల్డర్స్ టైట్ చేసి తిప్పడం కూడా మీకు ఇబ్బందిగా ఉంటే యూ కెన్ టర్న్ బిగ్ సర్కిల్స్ ఇట్లా తిప్పచ్చు. బట్ ఇఫ్ యూఆర్ ట్రైన్, ట్రై డూయింగ్ చిన్న సర్కిల్సే చేయండి, ఆర్మ్ సర్కిల్స్. రైట్, నైస్. రైట్, నెక్స్ట్ జంపింగ్ ఆబ్లిక్ ట్విస్ట్. మనం అనుకున్నాం కదా, షోల్డర్ హైట్ లెవెల్లోనే హ్యాండ్స్, దెన్ nice. Next, flea squats. So as usual గా హ్యాండ్స్, లెగ్స్ ఎక్కువ వైడ్ పెట్టుకుని అవుట్వర్డ్ పెట్టుకుని అప్ అండ్ డౌన్. సో మీ బ్యాక్ స్ట్రైట్గా ఉండాలండి ఇందులో. రైట్,